మరి చంద్రబాబు నాయుడు అయితే ఏం చెప్పాడు? బాబు వస్తే జాబ్ ఇస్తాడు ఏంటి, మరి నేను నిరుద్యోగాలకు 2000 ఇస్తానని 650 హామీల మరి ఇచ్చాడు. ఎవరికైనా ఒక్క పని అయినా చేశాడా? చేయలేదు. జగన్ అన్న ప్రజల కొరకు దేశం కొరకు ఎంతో కష్టపడినందుకు మేము ఎంతో అతిశయించుతాము. జనధర్మాలకి మేము ఈ ఒక భూలోకి వదిలి వెళ్ళిపోయినంత వరకు కూడా జగనన్న పట్టుకొని మేము విడిచిపెట్టము. జగనన్నే మా నాయకుడు, జగనన్నే మా అన్న, జగనన్నే అన్నిట్లకి మేము జగనన్న కుటుంబీకులమే, వైఎస్ఆర్ కుటుంబీకులమే. అందరమే నడుచుకొని మా అంతటా మా సార్జీలు పెట్టుకొని 64వ డివిజన్ ప్రజలందరమే మరి మా అంతటా మేము కష్టపడి వచ్చాము. ఎంతో కష్టపడి ఎండనక మండనక నడుచుకుంటూ వచ్చాము జగనన్న కొరకు. మా ఒక నిండి వందనములు ఈ ఒక ఛానల్ పెట్టినందుకు మేము మాట్లాడడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి వైఎస్ఆర్ ఫ్యామిలీకి అందరికీ నమస్కారాలు చెల్లించుకుంటాను. నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికీ మరి మంచి ఇది చెల్లించుకుంటాను, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. జగనన్న ప్రజల కొరకు దేశం కొరకు ఎంతో కష్టపడినందుకు మేము ఎంతో అతిశయించుతాము. ఆయన మరీ ఇంకా జనధర్మాలకి మేము ఈ ఒక భూలోకి వదిలి వెళ్ళిపోయినంత వరకు కూడా జగనన్న పట్టుకొని మేము విడిచిపెట్టము. జగనన్నే మా నాయకుడు, జగనన్నే మా అన్న, జగనన్నే అన్నిట్లకి ప్రతి ఒక్క పెట్టిన సంక్షేమ పథకాలకు అన్నిట్లకి జగనన్నే. ఏ నాయకుడు వచ్చి ఏ ముఖ్యమంత్రి వచ్చి ఏది చేయలేదు. అందరూ అల్లబల్ల కబుర్లు చెప్పారు మాత్రమే కానీ మరి చంద్రబాబు నాయుడు అయితే ఏం చెప్పాడు? బాబు వస్తే జాబ్ ఇస్తాడు ఏంటి, మరి నేను నిరుద్యోగాలకు 2000 ఇస్తానని 650 హామీల మరి ఇచ్చాడు. ఎవరికైనా ఒక్క పని అయినా చేశాడా? చేయలేదు. మాకు ఆ హక్కు ఉంది. మా జగనన్న మాకు ఆ హక్కు ఇచ్చాడు. పెట్టిన సంక్షేమ పథకాలను పట్టుకొని మేము దర్జాగా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా దమ్ము కలిగి అడుగుతున్నాం. మరి కొన్ని మాటలు మరి దీవించునుగాక ఆమె.